జ్ఞాపకం ఉందా? స్వామి ఆజ్ఞ ప్రకారం నువ్వు వెళ్ళి ఆ మూట మీద కూర్చో. జాగ్రత్త. నారాయణ నారాయణ. ఇంత ఆనందానికి కారణం ఏమిటో? పురుషుని అహంకారానికి ఎదురవుతున్న పరాభవం. ఇది నేను ఎప్పుడూ ఊహించాను తల్లి. నీ శక్తి ముందు ఏ శక్తికైనా పరాభవం తప్పదు. కానీ ఒక్కటే నా ఆవేదన. ఏమది? మదగజాల పోరాటం వల్ల మహారణ్యం నాశనమైనట్లు రెండు మహాశక్తుల మధ్య లోకం భీభత్సమవుతుందేమోనని. ప్రశాంతికి ముందు అశాంతి తప్పదు. నా గెలుపు తర్వాత లోకంలో ఉన్న ప్రతి ఆడది తను ఒక ఆత్మాభిమానం కలిగిన వ్యక్తిగా తల ఎత్తుకు జీవించాలి. అందుకే ఈ సంగ్రామం. స్వామి స్వామి, ఏమిటి నారదా? మగజాతి పరువే పోతున్నది. ఇక మన ఆటలు సాగవు. స్త్రీ శక్తి ముందు తల వంచి దాసోహం అనవలసిందే. అసంభవం. ఆ మాట స్వామివారు సెలవిస్తూనే ఉన్నారు. అక్కడ అసంభవాలు సంభవిస్తూనే ఉన్నాయి. నారదా, ఎందుకు ఆందోళన? ఎందుకేమిటి స్వామి? ఆ జగన్నాథ సెలవిచ్చినట్టు ఇది తప్పకుండా జగత్ప్రళయానికే దారి తీస్తుంది. ఈలోపు నేను బ్రహ్మలోకం చేరుకుంటే నాకేం భయం ఉండదు. ఉంటాను స్వామి. నారాయణ నారాయణ నారాయణ.
శివాయ. గంగా భవానీ కదలిరా, గంగా భవానీ కదలిరా, శివ జటాజూటమును వదలిరా, గంగా భవానీ కదలిరా. ఓం నమః శివాయ. మతిలేని విధి కన్ను మండింది, నా పతి రూపమేమో మారింది. మతిలేని విధి కన్ను మండింది, నా పతి రూపమేమో మారింది. నీ యోగ బలమేదో కుదిరింది, నీకు పతి శిరస్సుపై చోటు దొరికింది. తల తల పాలై కుమిలే నన్నే కరుణించితే దోషమా, గంగా భవానీ కదలిరా, శివ జటాజూటమును వదలిరా, గంగా భవానీ కదలిరా. భగీరథుని వెంట దిగిరాలేదా, పాతాళమంటి ప్రవహించలేదా, గిరి శిఖరాలను తెగదూకలేదా, ఇరుకు లోయలను పడిపోలేదా, ఎన్నో తీర్థాలు సంసేవించిన నన్నంటితే పాపమా, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. భవనాశిని కదలిరా, ఓం నమః శివాయ. శుభదాయని కదలిరా, ఓం నమః శివాయ. తరళతరంగా కదలిరా, కరుణాకరంగా కదలిరా. గంగా ఎక్కడి? భక్త రక్షణకు. నీ భక్తురాలు నా శాపగ్రస్తురా. మీ భక్తులు మీకెంతో, మా భక్తులు మాకు అంటే. ఆగు, నీవు ఆ పార్వతిని అనుసరిస్తున్నావు అన్నమాట. ఇది గంగా పార్వతుల సమస్య కాదు, అఖిల లోకాల ఆడదాని రక్షణ కోసం చెలరేగిన విప్లవం. విప్లవం, పురుషునిపై ఆడదాని విప్లవం. దీని పర్యవసానం ఏమిటో తెలుసా? ప్రకృతిలో నీ నామరూపాలు లేకుండా భస్మైపోతాం. ఏమైనా సరే కర్తవ్య నిర్వహణ తప్పదు. ఎంత అహంకారం, ఎంత దిక్కుతి. సప్తసాగర సకల నదీల జలపాత జలాశయాలను నిర్జలం చెయ్యి. స్వామి, ఒక్క సందేహం. ఈ యుగంలో వెంకటేశ్వర అవతారం ఇంకెంతకాలం ఉంటుంది? కలియుగం అంతమయ్యే వరకు దేవి. అంతవరకు ఈ ఏకాంతవాసం నాకు తప్పదన్నమాట. ఏకాంతమేమున్నది దేవి, నా వక్షస్థలంలోనే నీకు శాశ్వత నివాసం కల్పించాను కదా అందుకే ఈ ఆవేదన. దేవి, ధర్మరక్షణకై దేవతలు కూడా ఒక్కొక్కప్పుడు బాధలు అనుభవించి త్యాగాలు చేయాల్సి వస్తుంది.
అవతారాలు ధర్మ సంస్థాపనార్థమే కాని వినోదార్థం కాదు దేవి. వినోదం కోసం కాకపోతే ఒక్కొక్క అవతారంలోనూ నీకు అంతమంది భార్యలెందుకు? దేవి, కృష్ణావతారంలో 16,000 మంది గోపికలు అష్టభార్యలు. ఇక వెంకటేశ్వర అవతారమా, ఒకవైపు బీబీ నాంచారమ్మ, మరొక వైపు అలివేలు మంగ. స్వామి, నాకు తెలియక అడుగుతాను, ధర్మ సంస్థాపనకు ఇంతమంది భార్యలు అవసరమా? రామావతారమున మేము ఏకపత్ని వ్రతులమే కదా. అప్పుడైనా నేను సుఖపడినదేమున్నది? 14 ఏళ్లు వనవాసం, పరపురుషుని కన్నెత్తైనా చూడని నన్ను నా శీలాన్ని శంకించి అగ్ని ప్రవేశం చేయించారు. నిండు చూలాలిగా ఉన్న నాకు మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి కారడంలో వదిలారు. నన్ను అనాథుని చేశారు. మీరు ఏకపతివ్రతుడనే పేరు సార్థకం చేసుకున్నారు. దేవి, నీలో ఏదో మానసిక గ్లాని, ఆవేదన గోచరించుచున్నది. కారణం? గత జీవితం స్మృతి పథంలోకి వచ్చినప్పుడు మానసిక గ్లాని కాక మరేమున్నది? ధర్మ సంస్థాపనకు కూడా ఆడదే ఆహుతవుతున్నది. యుగ యుగాలుగా స్త్రీ జాతికి అన్యాయం జరుగుతున్నది. లక్ష్మి, అన్నిటికీ అతీతుడని చెప్పుకుంటూ పురుషుడే తన ఆధిక్యతను ప్రదర్శించుకుంటున్నాడు. ఆడదాన్ని బానిసగా చేశాడు. ఈ అక్రమానికి ఆడవిడికి ఎప్పుడు? నారాయణ నారాయణ, కైలాసంలో పార్వతీ పరమేశ్వరుల కలహం జగత్ప్రళయంగా మారిపోయింది. రుద్రుడు ప్రళయరుద్రుడై రుద్రాణినే కైలాసం నుంచి బహిష్కరించాడు. అమ్మ మహాలక్ష్మి, మానస సరోవరంలో ఉన్న ఆ జగన్మాత ముక్కంటి ధాటిని ఒంటరిగా ఎలా ప్రతిఘటిస్తుందో ఏమిటో. నారాయణ నారాయణ నారాయణ. ఎంత పని చేశావు నారదా? నారాయణ, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి. ఇదంతా మీరు రాసిన వ్రాతేగా తండ్రి. పార్వతి, పార్వతి, మనకి అగ్ని పరీక్ష. సమస్త నారీ లోకం ఏకం కావలసిన తరుణం ఇది. గంగా భవాని కూడా శంకరం ఎదిరించింది. పరమశివుడు ఆమె మీద డమరకం ప్రయోగించాడు. పార్వతి, మనలో ఐకమత్యం లేనందువల్లనే పురుషులకు బానిసలమైపోయాం. ఈ తరుణంలో గంగని మనం ఆదుకోకపోతే నీ భక్తురాలకి గోదావరి స్నానం లభించదు, శాప విమోచనం కలగదు. ఆలోచించు పార్వతి, ఆలోచించు పార్వతి. పార్వతి, పార్వతి, పార్వతి.
ముందు పరశక్తులేవి పనిచేయవన్న మాట స్పష్టంగా తేలిపోయింది. మరి కర్తవ్యం ఫలనేత్ర ప్రయోగం. పరమశివ, పరాశక్తిపై నీ ఫలనేత్ర ప్రయోగం నిష్ప్రయోజనం. సర్వ స్త్రీ శక్తులు సమీకృతమయ్యాయి. అదరించి బెదరించి ఆయుధ ప్రయోగం చేసి అంగళాశక్తిని అదుపు చేయడం అసాధ్యం. మరి గతి శరణాగతి. స్త్రీ శక్తికి దాసోహమ అభవం. అందము, ఐశ్వర్యము, మేధస్సు ఈ త్రిగుణ సంపద ఎక్కడ ఉన్నదో ఆ శక్తే మానవులకు, దేవతలకు అందరికీ ఆరాధ్య శక్తి. ఆ మూడు శక్తులే ఇప్పుడు ఒకే శక్తిగా లీనమైపోయిన పార్వతి, లక్ష్మి, సరస్వతులు. ఆ త్రిగుణాత్మకమైన విశ్వస్వరూపమే అజేయమైన ఈ పరాశక్తి. ఆ శక్తిని ఎదిరించగల ప్రతి శక్తి ఈ సృష్టిలోనే లేదు. మనం ఇప్పుడు ఆ మహామాతను సమీపించడం కూడా దుసాధ్యమే. నారాయణ, ఆ జగన్మాతను శాంతింపజేసి ఆమె అనుగ్రహం సంపాదించే అపాయం లేని ఉపాయం నాకు తెలుసు స్వామి. ఐగిరి నందిని కానివ్వండి. ఎవరి భక్తులను వారు రక్షించుకునే దీక్షలతో పార్వతీ పరమేశ్వరులు జగత్ప్రళయమే సృష్టించారు. ధర్మరక్షణ, భక్త రక్షణ ఈ రెండు మన కర్తవ్యాలే. గంగా అనుగ్రహించు. మమ్మల్ని ఆశీర్వదించండి నాన్న. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ. అమ్మా గౌరీ, స్వాతిశయం, మూఢనమ్మకం, మూర్ఖత్వం నాలో కరుడు గట్టుకుపోయి ఇన్నాళ్ళు మీకెన్నో కష్టాలు కలిగించా. మీ పూజ ఫలించింది, మీ ప్రేమ పండింది. నాకు చాలా సంతోషం. మీ కోరిక నెరవేర్చుకున్నాను. మీ ప్రేమ భావితరాల వారికి ఆదర్శప్రాయమై కలకాలం వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.